నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. నిర్మలమ్మ పద్దు 9వ బడ్జెట్తో రికార్డు, మొట్టమొదటిసారి మంగళగిరి చేనేత వైభవంతో అని చెప్పి ప్రచురించారు. అదేవిధంగా మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ కీలక శాఖలు కేటాయించబోతున్నారు ఆవిడికి అని చెప్పి ప్రచురించారు. ఇక ఒక్క రోజులో కిలో వెండికి $1,00,000 లాస్, డాలర్లో బలపడటంతో బంగారం వెండి ధరలు చాలా పతనమైనవి అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూస్తే కంది రామచంద్రరెడ్డి వీకెండ్ అనాలిసిస్ కూడా దీనిలో మనం చూడొచ్చు. విచారణ ప్రజాస్పందన అని కూడా మరి వీకెండ్ అనాలిసిస్ను కూడా ప్రచురించారు. ఇక ముందుగా చూద్దాం. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ఆత్మగౌరవ నినాదం, రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు. కేసీఆర్ విచారణ కేవలం ఒక దర్యాప్తుగా కాకుండా తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా బీఆర్ఎస్ అభివర్ణిస్తుంది. మనం చూడొచ్చు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు కూడా సిట్ మరి హరీష్ రావును కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, సంబంధిత మరి ఎవరైతే దానిలో మరి ఇన్వాల్వ్మెంట్ ఉందో దానికి సంబంధించి ఎవరెవరికి కొన్ని విషయాలు తెలుసుకుని అనుకున్నారో వాటి గురించి వాళ్ళందరినీ కూడా సిట్ అయితే మరి చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లో మరి మేము చెప్పిన టైంకి రావాలి, మరి మీరు మాకు సహకరించాలని సిట్ కోరింది. దానిలో భాగంగానే కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, ఆయన నాకు ఇప్పుడు కాదు, నేను ఆఫ్టర్ మున్సిపల్ ఎన్నికల తర్వాత అంటాం, కానీ అలా కుదరదు, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కావాలని మరి చెప్పడంతో కేసీఆర్ కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తూనే సరే వస్తానని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులందరికీ మరి పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా మాకు ఇవ్వాల్సిన ఏ గౌరవం ఇవ్వకుండా ఈ రకంగా మరి సిట్ అధికారులు ఈ రకంగా చేయడాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అందరికీ అంతటా కూడా తమ నిరసనలు తెలపాలని చెప్పి నిర్ణయించుకోవడం అయితే జరిగింది. ఆత్మపై జరిగిన దాడిగా బీఆర్ఎస్ అభివర్ణిస్తుంది. తెలంగాణ సాధించిన ఉద్యమం కావాలని అవమానిస్తున్నారని మండిపడుతున్న పార్టీ శ్రేణులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. మున్సిపల్ ఎన్నికల ముంగిట కావాలనే కుట్రపూరితంగా ఈ విచారణ సాగిస్తున్నారని, రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ రాజకీయ కక్ష సాధింపని బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తూ వస్తుంది. ఇక సిట్ విచారణకు కేసీఆర్ సై. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్ సిద్ధమయ్యారు. నందీనగర్లోని తన నివాసంలో సిట్ విచారణకు కేసీఆర్ ఓకే చెప్పారు. దీంతో 2 రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పార్టీ కీలక నేతలు, న్యాయ నిపుణులతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిర్వహించిన సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ అవకాశం ఇవ్వకూడదని, చట్టాన్ని గౌరవిస్తూనే ప్రజాక్షేత్రంలో గట్టి సమాధానం చెప్పాలని గులాబీ దళం భావిస్తుంది. ఆదివారం సాయంత్రం 3 గంటలకు నందీనగర్ నివాసంలో విచారణ జరగనుండడంతో కేసీఆర్ ఆదివారం ఉదయమే ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వట్లేదని చెప్తున్నారు. కానీ మరి కేసీఆర్ గారు, మీరు ఏదైతే అధికారులు, సిట్ అధికారులు మరి మిమ్మల్ని కావాలని, మీ విచారణకి రావాలని కోరుకున్నారో దానికి మీరు సహకరించవచ్చు కదా ముందే. మీరు ఏ రాజకీయ ఎత్తుగడల కోసం, ఏ రాజకీయ లబ్ధి కోసం మీరు ఈ రకంగా ప్రవర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజంగా మీకు అంత ఓపిక లేకపోతే రాజకీయం చేయడం మానేయండి. మీరు మీ మీద ఒక అభియోగం వచ్చినప్పుడు, లేదంటే మీ మీద మీకు దానికి సంబంధించి ఏమన్నా తెలిసి అని చెప్పినప్పుడు, అధికారులు అడిగినప్పుడు ఒక నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా మీకు చెప్పాల్సిన ధైర్యం, మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను మీరు నిర్వర్తించాలి. కానీ నాకు ఒక డోర్ మీద అంటించి వెళ్ళిపోవడం నాకు కుదరలేదు. మరి మీరు ఇంట్లో లేకపోతే డోర్ మీదే కదా అంటిస్తారు. మరి వీళ్ళకి బాధ్యత లేదని మీరు మాట్లాడటాన్ని ఎలా చూస్తారు? మీరు ఒక్కటి కేసీఆర్ గారు గుర్తుంచుకోవాలి, ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మీరు సహకరిస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదుగా. దీనిలో మున్సిపల్ ఎన్నికల ముంగిట మరి దీని ద్వారా కొంత సానుభూతి అనే లబ్ధి మీరు పొందాలని మీ పార్టీ ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. మరి మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ గారు ఈ రకంగా మరి కోఆపరేట్ చేస్తానని చెప్తూనే మరి మిగతా వాళ్ళందరూ కూడా నిరసన ర్యాలీలు చేపట్టాలని పిలుపునివ్వటాన్ని ఈ ఎన్నికల సమయాన్న ఏ రకంగా చూస్తారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా కౌశిక్ వ్యాఖ్యలపై అసరుద్దీన్ ఫైర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ద్వేషాన్ని బయటపెట్టాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ మరి తన తీవ్ర విమర్శలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై మతం పేరుతో వ్యాఖ్య చేయడం సరికాదన్నారు. ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాన్ని అసరుద్దీన్ ఓవైసీ ఖండించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే
కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ కూడా మరి రాశారు. దీనిలో విచారణ ప్రజాస్పందన అని తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆదివారం సిట్ అధికారులు విచారించనున్నారు. గతంలో కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అందుకు భిన్నమైంది. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ట్యాపింగ్ మార్గం ఎంచుకుని అనేక రకాలుగా ప్రత్యర్థులను కట్టడి చేశారన్న ఆరోపణలు గత 5-6 ఏళ్లుగా విపక్షాలు చేస్తుండగా ఇప్పుడు విచారణ జరుగుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అప్పటి ప్రతిపక్ష నేతలంతా చెప్పడంతో పాటు వందల స్టేట్మెంట్లు రికార్డు చేయగా ఇప్పుడు కేసీఆర్ను ఏం ప్రశ్నిస్తారు? విచారణతో ముగుస్తుందా, అరెస్టులకు దాకా దారితీస్తాయా అన్నది మాత్రం చూడాలి. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని, రేవంత్ స్థిరమైన వ్యూహాత్మక నాయకత్వం కాంగ్రెస్ పట్టు కొనసాగిస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది సర్వే తేల్చి చెప్పింది. ఇక ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి హవా మరింత పెరిగిందని ఈ సర్వే స్పష్టం చేసింది అని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చి చెప్పి ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్థిరమైన వ్యూహాత్మకంగా నాయకత్వం కాంగ్రెస్ పట్టు బలోపేతం చేస్తుంది. సర్వే సారాంశం వ్యూహం ఉన్న నాయకత్వం కాలాన్ని ఎదుర్కొనే రాజకీయాన్ని నిర్మిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అమలు చేస్తున్నారన్నదే రేవంత్ రాజకీయ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రజల కోణంలో ప్రజల్లో ఒకటిగా సాగిస్తున్న పాలనకు ప్రజా మద్దతు లభిస్తుందని ఈ సర్వే స్పష్టం చేస్తుందని మరి కంది రామచంద్రారెడ్డి తన వీకెండ్ అనాలిసిస్లో చెప్పడం జరిగింది. ఇక అధికార ప్రభావం నుండి బయటకు రాలేక బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి హవా మరింత బలపడిందని అదే సర్వే కూడా స్పష్టం చేసింది. అనుభవం వ్యవస్థలపై పట్టుతో చంద్రబాబు మరోసారి రాజకీయంగా పైచేయి సాధిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని పెద్దన్నలా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తుండగా కూటమి ఉన్నంతకాలం ఎదురు లేదని స్పష్టమవుతుంది. అమరావతి కుదురుకుంటుండడం, పెట్టుబడుల ప్రచారంలో ఏపీలో బాబే భవిష్యత్తు అన్న బ్రాండ్ అనే బలపరుస్తున్నాయి అని కూడా మరి తన వీకెండ్ అనాలిసిస్లో మనకి ప్రచురించడం జరిగింది. ఇక అదేవిధంగా ప్రతి డివిజన్ గెలుపు మనకు ముఖ్యమే. గెలిచే వారికి టికెట్లు ఇవ్వండి, జీరో రెబల్ స్ట్రాటజీ అమలు చేయండి, మంత్రులకు నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారని ప్రచురించారు. ఇక అమెరికా నుండి జూమ్ సమావేశం, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మంత్రుల మధ్య అంతరం లేకుండా చూడాలి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలని, మొహమాటాలు లేకుండా ప్రతి డివిజన్ను, వార్డును సీరియస్గా తీసుకుని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ మీటింగ్ నిర్వహించింది. ఈ జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్రీయ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. మరి గతంలో ఉన్న ఉప ఎన్నికలు కావచ్చు, జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, మరి మన జరిగిన పంచాయతీ ఎన్నికలు కావచ్చు, గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళారు. మరి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో మరి పార్టీ సింబల్ మీద పోటీ చేసే ఇది ఎటువంటి పరిస్థితుల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా మరి రెబల్స్ బెడద లేకుండా ఉండేటట్టు చూసుకుని మరి అన్నీ ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అన్నింటిలో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి, ప్రతి డివిజన్ కూడా గెలుచుకోవాలని చెప్పి మరి మీనాక్షి నటరాజన్ కావచ్చు, మరి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఏంటో చూపించాలని కూడా మరి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక అదేవిధంగా 4 రాష్ట్రానికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్నగర్ జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. నబీన్ తొలి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ. బీజేపీ జాతీయ నేత నూతన అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించిన 4వ తేదీన తెలంగాణ పర్యటనకు ఈయన రానున్నారు. మహబూబ్నగర్లో జరిగే పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదాన్ని ఎంపీ డీకే అరుణ శనివారం పరిశీలించారని కూడా ప్రచురించారు. ఇక మహాజాతర సక్సెస్, భక్తుల సహకారంతో ఘనంగా జాతర, ఫలించిన ముందస్తు ప్రణాళికలు, నూతన అభివృద్ధి పనులు, మేడారం జాతరపై మంత్రి సీతక్క స్పందన కూడా మనం చూసాం. మరి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చాలా అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పి మంత్రి అనసూయ ధనసరి సీతక్క మరి చెప్పడం అయితే జరిగింది. ఇక
భక్తుల సహకారంతో ఘనంగా జాతర జరిగింది. ఈ ఫలించిన ముందస్తు ప్రణాళికలు, నూతన అభివృద్ధి పనులు, మేడారం జాతరపై మంత్రి సీతక్క ఈ రకంగా మరి స్పందించారు. దీన్ని మనం గమనించవచ్చు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తా. మేడారం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఏడాది అత్యంత ఘనంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. కోట్లాది మంది భక్తులు ఎలా అసౌకర్యాలు ఎదుర్కోకుండా తల్లులను ప్రశాంతంగా దర్శించుకోవడం ప్రభుత్వ యంత్రాంగం సాధించిన ముఖ్యమైన విజయంగా అభివర్ణించారు. ఇక జాతర నిర్వహణకు ముందే రూపొందించిన సమగ్ర ప్రణాళికలు, స్పష్టమైన వ్యూహాలు, శాఖల మధ్య సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఫలించాయని తెలిపారు. రవాణా సౌకర్యాలు, వైద్య సేవలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య ఏర్పాట్లు, విద్యుత్, అగ్నిమాపక, పోలీస్ భద్రత వంటి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయడం వల్ల జాతర ఎక్కడ అంతరాయం లేకుండా సాగిందని చెప్పారు. ఈ ఏడాది జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచాయని సీతక్క తెలిపారు. మరి ఓవరాల్గా చూసుకుంటే మరి సమ్మక్క సారలమ్మ జాతర నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అద్భుతంగా సక్సెస్ అయిందని కూడా మరి మనం అనసూయ గారు కూడా చెప్పడం జరిగింది. మనందరికీ కూడా అది తెలుసు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలపై బగ్గుమన్న టీడీపీ శ్రేణులు. అంబటి ఇంటి వద్ద 6 గంటలకు పైగా నిరసన. అరెస్ట్ అనంతరం అంబటి ఇంటికి నిప్పు పెట్టిన అల్లరి మోకలను కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే ఎవరైనా కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. కానీ ఒక మాజీ మంత్రి అయ్యుండి కర్ణ కఠోరమైన, వినటానికి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడటానికి మరి నీకు సిగ్గుండాలుగా అంబటి రాంబాబు అని మరి రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఈ రోజున అంబటి రాంబాబుని కార్నర్ చేస్తున్న పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. ఇంకోటి ప్రధానంగా లం కొడుకులు అనే ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తూ చంద్రబాబును ఆయన తిట్టిన విధానాన్ని ఆయన అభిమానులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా మరి హర్షించదగ్గ విషయం కాదు, ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. గతంలో టీడీపీ నేత మరి బోషనీకే అని అన్నప్పుడు ఒక లం కొడుకులు అన్నారు అని చెప్పి మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో, ఈ రోజున తమ పార్టీ నేత అయినటువంటి అనే వ్యక్తి మాట్లాడితే ఖండించకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పి మరి అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇది కేవలం కూడా 2 కులాల మధ్య కొట్లాట్లు రావడానికి, ప్రధానంగా లడ్డూ విషయంలో ఏదైతే కల్తీ పామాయిల్ లడ్డూ తయారు చేశారు అని సిట్టు ప్రకటించిందో దాని నుంచి డైవర్షన్ చేయడానికి ఈ రకమైన భూత పురాణంతో అంబటి రాంబాబు ఇలా హల్చల్ చేశారని మరి విశ్లేషకులందరూ ముక్త కంఠంతో అయితే చెప్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికను బట్టి దీనిలో కొవ్వు పదార్థాలు, జంతు కొవ్వు పదార్థాలు కలిసినాయి అని చెప్పి ఆయన తెలుస్తుంది అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. దానికి నిరసనగా చాలామంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు సిట్ అధికారులు జంతువుల కొవ్వు సంగతి తర్వాత ముందు దీనిలో అయితే అవి కలిసినా కలవకపోయినా దీనిలో ఎటువంటి పరిస్థితుల్లో పామాయిల్తో ఇది తయారు చేశారు. జంతువుల కొవ్వు అనేది పెద్దగా దీనిలో ఏం మాకు ఎక్కడ కనబడలేదు. కానీ పామాయిల్తో దానిలో నెయ్యి సువాసన రావడానికి బీటా కెరోటిన్ అనే ఒక పదార్థాన్ని కలిపి 60 లక్షల కేజీల నెయ్యి లాంటి పదార్థంతో మరి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు గత మరి ఈ ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి సిట్ అధికారులు తేల్చి చెప్పారు. దీన్ని వైసీపీ పార్టీ ఎప్పుడైతే సిట్ అధికారులు దీనిలో జంతు కొవ్వు కలవలేదు, కల్తీ పామాయిల్తో చేశారు అని ఎప్పుడైతే చెప్పారో, కల్తీ పామాయిల్తో చేశారన్న దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. జంతు కొవ్వు కలవలేదని చెప్పారు కదా. ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జంతు కొవ్వు కలిసిందన్నారు, అదిగో సిట్టే తేల్చింది, చెప్పింది జంతు కొవ్వు కలవలేదని చెప్పింది. కాబట్టి ఎక్కడా కూడా కల్తీ జరగలేదు. మరి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మీరు క్షమాపణలు చెప్పాలని వైసీపీ శ్రేణులు చాలా డిఫరెంట్గా దాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఓకే చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పారు జంతు కొవ్వులు కలిసినాయని, కలవలేదు. కానీ మీరు చేసింది ఏంటి? నెయ్యితో కదా మీరు లడ్డూలు చుట్టాల్సింది, ఆవు నెయ్యితో కదా మరి మీరు స్వామివారికి సమర్పించాల్సింది. పామాయిల్తో సమర్పించడానికి మీరు టెండర్లు తీసుకున్నారా? పామాయిల్తో చేస్తే నెయ్యి రసాయనం లాంటి నెయ్యి లాంటి రసాయనాన్ని కలిపితే ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి?
సుబ్బారెడ్డి జేబుల్లోకి వెళ్ళియా, వైవి సుబ్బారెడ్డి జేబుల్లోకి వెళ్ళియా, బొమ్మన కరుణాకర్ రెడ్డి జేబుల్లోకి వెళ్ళియా, మీరు సమాధానం చెప్పాలి అని రాజకీయ విశ్లేషకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం వైసీపీ దగ్గర ఉందా అంటే లేదు. కాబట్టి ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక రకంగా ఒక గొడవ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా అంబటి రాంబాబు మాట్లాడారు. రేపొద్దున పేరుని నాని మాట్లాడతారు. ఆ తర్వాత కేవలం అంబటి రాంబాబు పేరు నాని మాట్లాడిన తర్వాత మరి వీళ్ళ సామాజిక వర్గాల ద్వారా కూటమిలో చీలిక తీసుకురావాలి. ఆల్రెడీ విజయసాయిరెడ్డి గతంలో చెప్పారు, ఈ కూటమిలో చీలిక లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేరని. కాబట్టి కూటమిలో చీలిక తీసుకొచ్చే దిశగా ప్రయత్నంలో భాగంగా ఇలా అంబటి రాంబాబు పేరు నానితో మాట్లాడిస్తారు. లేదంటే రేపొద్దున రోజా కూడా ఏదో రకంగా ఇలాంటి వాటిలో మాట్లాడి, ఒకవేళ రోజా ఏమైనా అరెస్ట్ అయితే మహిళా కార్డు యూజ్ చేసి ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ఇది జరిగిందని చెప్పి మరి మేధావులు విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితిని ఈ రోజున మనం గమనిస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని చాలా దారుణంగా ఖండించారు. ఇన్ఫ్యాక్ట్ అంబటి రాంబాబు కూడా నేను అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు అన్నారు. కానీ ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా జిహెచ్ఎంసీ బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం. 11,640 కోట్లతో బడ్జెట్. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ను చివరి స్పెషల్ జనరల్ బాడీ సమావేశం ఆమోదించింది. శనివారం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన జిహెచ్ఎంసీ 10వ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో కమిషనర్ కర్ణన్, అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ప్రవేశపెట్టిన ప్రతిపాదనలపై సభ్యులు చర్చించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీల నుంచి సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారని కూడా ప్రచురించారు. ఇక కోటి ఎస్బీఐ వద్ద కాల్పులు జరిగాయి. వ్యక్తిని గన్తో కాల్చిన దుండగులు, 6 లక్షల రూపాయల అపహరణ. పోలీసులను ఏమార్చేందుకు డ్రస్సులు మార్చుకున్న ఆగంతుల గాలింపు కోసం రంగంలోకి 5 బృందాలు దిగాయి. హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఈ కాల్పులో కలకలాన్ని అయితే సృష్టించాయి. నగరం నడిబొడ్డున ఉన్న కోటి ఎస్బీఐ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద సినీ పక్కీలో ఇది కాల్పులు జరిపారు. ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే వీళ్ళని పట్టుకుని తీరుతారు. ఎంత దొంగైనా ఏదో ఒక చిన్న పని చేస్తారు. కానీ సినిమా పక్కీలో వాళ్ళు డ్రెస్సులు కూడా మార్చుకోవడాన్ని మరి దీన్ని ఏ కోణంలో చూడాలి, ఎంత త్వరగా పోలీసులు పట్టుకుంటారో మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక కరీంనగర్ మేయర్ 3 చైర్మన్ పీఠాలు బీజేపీ అని తప్పుడు ప్రచారాలు నమ్మకండి, డివిజన్లు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన పార్టీని గెలిపించండి. కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్ల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి చెప్పుకురావడం అయితే జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంతో పాటుగా 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వేల్లో వెల్లడైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పరిచయాన్ని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వ భూములకు అండగా తహసీల్దార్ అని, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. అమరవీరుడు సంతోష్ బాబు తల్లి మున్సిపల్ పోరు ఎన్నికల్లో రసవత్తరంగా మారింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది. ఎన్నికలు జరుగుతున్న 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు కలిపి మొత్తంగా 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి 2 రోజులు 9,276 నామినేషన్లు సమర్పించారు. చివరి రోజు అయిన శుక్రవారం 19,180 దాఖలయ్యాయి. అయితే సంతోష్ బాబు ఎవరైతే అమరవీరుడు అమరజీవన్ సంతోష్ బాబు తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడాన్ని మనమైతే గమనించవచ్చు. అదేవిధంగా ప్రజాసేవ ముసుగులో రియల్ దందా, జెండాల మాటున కాసుల వేట, బలి పశువులవుతున్న అమాయక యువత దోపిడీ, సొమ్ము నోట్ల రూపంలో మీ ముంగడికి ప్రజలారా మేల్కోండి అని చెప్పి మరి ప్రచురించారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజకీయం రంగు మారుతుంది. సిద్ధాంతాలు గాలికి కొట్టుకుపోయాయి. జెండాలు కేవలం అలంకారప్రాయంగా మారాయి. లోపల మాత్రం అంతా రియల్ మాయాజాలం. ఈ ఎన్నికల పార్టీల మధ్య జరుగుతున్నాయన్న పొరపాటే. ఇవి పక్కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు. గెలిచేది ఏ పార్టీ అయినా, లాభపడేది మాత్రం ఆ వ్యాపార సామ్రాజ్యాలనే నగ్న సత్యం నగర వీధుల్లో చర్చనీయాంశంగా మారిందని కూడా ప్రచురించారు. ఇక జెండాల మాటున కాసుల వేట, అధికార పార్టీ మొదలుకొని ప్రధాన ప్రతిపక్షాలను బీఆర్ఎస్, బీజేపీ వరకు అంతా ఒకే బాటలో ప్రవేశిస్తున్నాయి. బయటకు విమర్శలు చేసుకుంటున్నా, లోపల మాత్రం నువ్వు గెలిచినా నేను గెలిచినా మన వ్యాపారాలకు డోకా ఉండకూడదన్న లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లుగా సమాచారం. తమ వెంచర్లు, భూదందాలకు అండగా ఉండేవారికి మాత్రమే పార్టీల
దక్కడం వెనుకున్న మర్మం ఇదేనని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. మరి ప్రజలారా మేల్కోండి, ఓటు వేసే ముందు ఆలోచించండి. పార్టీల ముసుగులో వస్తున్న వ్యాపారవేత్తలకు బుద్ధి చెప్పకపోతే నల్గొండ భవిష్యత్తు రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోవడం ఖాయం. మీ కష్ట సుఖాల్లో తోడుండే వారికి, నిస్వార్థంగా సేవ చేసే వారికి పట్టం కట్టండి. డబ్బున్న రాజకీయ బిచ్చగాళ్లకు మీ ఇంటికి వస్తున్నారు, జాగ్రత్త. మీ ఓటు మీ ఆయుధం, దాన్ని వ్యాపారులకు అమ్ముకోకండి అని చెప్తున్నారు రాజకీయ మేధావులు. ఇది నాట్ ఓన్లీ నల్గొండ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడైనా జరుగుతుంది ఇదే అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఓటు అనే మీ ఆయుధాన్ని అమ్ముకోమాకండి. సరైన వ్యక్తికి, నికార్సైన వ్యక్తికి మీ ఓటును వేసి గెలిపించి మరి ఉండండి. అంతేగాని మరి ఎవరికి ఓటు వేసినా వ్యాపార దందాలు చేసుకునే వాళ్ళకి వేసి మీరు బొక్కబొరలో పడమాకండి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారని కూడా ప్రచురించారు. ఇక నల్గొండ జిల్లాలో ఘోరం. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నదని ప్రియుడి భార్య పెట్రోల్ పోసి నిప్పట్టించిన మహిళ అని చెప్పి ప్రచురించారు. ఇక అదేవిధంగా ఏరియా ఉత్పత్తి లక్ష్య సాధనలో KK5 అని ప్రథమం. జనవరి నెల ఉత్పాదక వివరాలు వెల్లడించిన మరి GM అని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా తెలంగాణ పాలిటిక్స్లో ట్యాపింగ్ మలుపు అని కూడా ప్రచురించారు. కంది రామచంద్ర వీకెండ్ అనాలిసిస్ చూస్తాం. అలాగే తెలుగు నాట తాజా రాజకీయ పరిణామాలపై ANCO సీనియర్ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్లో ప్రచురించారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆదివారం సిట్ అధికారులు విచారించనున్నారు. గతంలో కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అందుకు భిన్నమైంది. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ట్యాపింగ్ మార్గం ఎంచుకుని అనేక రకాలుగా ప్రత్యర్థులను కట్టడి చేశారన్న ఆరోపణలు గత 5 ఏళ్లుగా విపక్షాలు చేస్తుండగా ఇప్పుడు విచారణ జరుగుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిందని మరి అప్పటి ప్రతిపక్ష నేతలంతా చెప్పడంతో పాటు వందల స్టేట్మెంట్లు రికార్డు చేయగా ఇప్పుడు కేసీఆర్ను ఏం ప్రశ్నిస్తారు, విచారణలో ఏం జరుగుతుందనేది మరి చెప్పడం అయితే జరిగింది. మీరేమనుకుంటున్నారు? మరి కేసీఆర్ దీనిలో ఎంత పాత్ర పోషించారనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో వెరిచాల దూకుడు. కాంగ్రెస్కు మేయర్ పీఠమే లక్ష్యంగా గేమ్ ప్లాన్. కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి నియామకంతో మారిన సీన్. అమాంతం పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్, భారీగా చేరికలు. ప్రచార పర్వంలో మరి మంచి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ ఉందని కూడా ప్రచురించారు. తండ్రి చేసిన అభివృద్ధిని వివరిస్తూ రాజేంద్రరావు తన తండ్రి జగపతిరావు కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. తండ్రి ఆజ్ఞ మేరకు ఇక్కడ ప్రజల సేవ చేసుకునేందుకు ముందుకు వచ్చారని, కరీంనగర్ ప్రజలే తనకు కుటుంబ సభ్యులని, వారికి ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి అపరాత్రి అని వెంటనే ఉంటారని స్పష్టం చేశారు. తన తండ్రి ఆశయ సాధనకు కంకణబద్ధుడై ప్రజలతో కలిసి మమేకమైపోతున్నానని చెప్తున్నారు. కరీంనగర్లో గల్లీన తన తండ్రి జగపతిరావు చేసిన అభివృద్ధి పనులు దర్శనమిస్తున్నాయని, ఇప్పటికీ ఆ పనులు చెక్కు చెదరలేదని రాజేంద్రరావు చెప్పారు. ఆనందం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ పేరును దక్కించుకోవడానికి తన ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని అని చెప్తాం. మొత్తానికి కరీంనగర్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. కాంగ్రెస్ ఉత్సాహం ఉరకలేస్తుంది, ప్రజల మద్దతు పెరుగుతుంది. మేయర్ పీఠమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. కరీంనగర్లో ఇక కాంగ్రెస్ సభ మొదలైనట్టేనని చెప్పాలని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక మేడారంలో ట్రాఫిక్ ప్రయాణికులకు నరక యాతన. వరంగల్ టు మేడారం 11 గంటలు అర్ధరాత్రి రాజ్యంలో ప్రయాణికుల తిప్పలు. ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక సమ్మక్క సారలక్క తల్లును దర్శించుకున్న చల్లా దంపతులను కూడా ప్రచురించారు. ఇక ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ షాద్నగర్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరటం జరిగిందని కూడా ప్రచురించారు. జనం నుంచి వనంకు వనదేవతలు. ముగిసిన మేడారం మహాజాతర ప్రస్థానం. వన ప్రవేశం చూసిన సమ్మక్క సారాలమ్మ ఎంతో అద్భుతంగా మరి జరిగిన జాతర అయితే ముగిసిందని కూడా ప్రచురించారు. ఇక ఆమనగల్లో పురపోరు. జనరల్ స్థానాల్లో బలమైన నాయకులకి టికెట్లు. ఓటర్లకు అంతుచిక్కని రాజకీయం. మున్సిపల్ ఎన్నికల్లో భారీగా ఆశావాహులు. ఒక్కో వార్డు నుంచి 2-3 పోటీ. పార్టీ అభ్యర్థుల ఖరారులో నాయకత్వానికి తలనొప్పి అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకోవచ్చు సమతా కుంభ్ 2026 4వ బ్రహ్మోత్సవాల వేడుకల్లో రామచంద్ర ప్రభువుకు శేషవాహన సేవలు మరి చేయబోతున్నారని కూడా మరి దీనిలో ప్రచురించారు. ఇక షాద్నగర్లో ముమ్మరంగా వాహనాల తనిఖీలు. ఎన్నికల నేపథ్యంలో అందరి వాహనాలు కూడా తనిఖీలు చేయడం అయితే కన్ఫర్మ్. ఎవరు కూడా మరి
ఎలక్షన్ల నిబంధనలకు లోబడే పని చేయాలి, కానీ ఏ పడితే అవి చేయకూడదు. ఇక 10 సంవత్సరాల బాలికపై వీధి కుక్క దాడి, గాయపడిన బాలిక ఆసుపత్రికి తరలింపు. ఈ వీధి కుక్కలైనవి చాలా దారుణంగా ఉన్నాయి. ప్రతి చిన్నపిల్లల్ని ఏమి చేయకుండా పక్క నుంచి నడుచుకుని వెళ్ళిన వెనకాల నుంచి వచ్చి పిక్క పట్టేసుకుని కొరుకుతున్నాయి. మరి ఇలాంటివి చేయడం వలన మరి ప్రజలు ఎంతోమంది తమ జీవితాలను సర్వనాశనమై కోల్పోతున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ కుక్కల్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద. వీధి కుక్కలను అయితే అదేవిధంగా ఇంటి ఓనర్ అయితే కుక్క అయితే పెంపుడు కుక్క అయితే ఇంటి ఓనర్కి అది ఉంటుందని సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పునిచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో మరి ఎవరైతే గాయాల పాలైన చూసుకున్న పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఆధారపడి ఉంటుంది అని చెప్పి, అదేవిధంగా మరి ఎవరైతే పెంపుడు కుక్క అయితే ఎవరైతే పెంపుడు కుక్కనైతే పెంచుకుంటారో అది 100% పెంపుడు కుక్క యజమాని అయితే మరి భరించాలి అని చెప్పి మరి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అదేవిధంగా మీరేమనుకుంటున్నారు? మరి కొంతమంది డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో చంపేస్తారా లేదంటే కుక్కల్ని ఈ రకంగా ఎలా చేస్తారని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు అయితే చంపేమని చెప్పలేదు, కానీ మరి వాటిని దూరంగా తీసుకువెళ్ళో లేదంటే ఎక్కడన్నా షెల్టర్లో చేయాలో ఏదైనా వీధి కుక్కలు తీసుకెళ్ళని చెప్పింది. కానీ అదేవిధంగా వీధి కుక్కలకి ఎవరైతే మీరు అన్నం పెట్టి బాగా మరి పాపం అయ్యో పాపం అని మీరు అనుకుంటున్నారు, తీసుకెళ్ళి మీ ఇంటికి వెళ్ళి పెంచుకోండి అమ్మా, అంతేగాని రోడ్ల మీద మీరు అన్నాలు పెట్టి సామాన్య ప్రజలు జీవితాల్లో చీకట్లు వెళ్ళిపోయేటట్టు మీరైతే చేయమాకండి. సుప్రీంకోర్టు చాలా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక దేశం విదేశం, ఇజ్రాయెల్ భీకర దాడులు, గాజాలో 6 చిన్నారు సహా 31 మంది మృతి. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత మరి అత్యధిక మరణాలు జరగడం ఇది నిజంగా గమనార్హం. మరి ఎప్పటికీ ఇవన్నీ కూడా ఆగుతాయి అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. 7 తరాలుగా గుర్తుండిపోతుంది నవీన్ పోలిశెట్టి. నిర్మాత నాగవంశీ సినిమాని ఎంతో ప్రేమిస్తారు. సినిమా ఎంత ప్రేమిస్తే అంత మంచి విజయం వస్తుందని మాలాంటి వారు కూడా మరి వంశీని చూసి నేర్చుకోవాలి. మూవీ కోసం నవీన్ పోలిశెట్టి ప్రాణం పెడతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని చెప్పడానికి ఉదాహరణ అనగనగా ఒక రోజు అని చెప్పి సక్సెస్ మీట్లో మరి వీళ్ళు మాట్లాడటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా శ్రీలీలకు గోల్డ్ ఇన్ఛార్జ్ బిగ్ ప్రాజెక్టుకు ఎంపిక. నటుడు ధనుష్ వరుస ఇట్లతో దూసుకుపోతున్నాడు. కుబేరా, ఇడ్లీ కడై, హిందీ చిత్రం తేరే ఇర్షన్కు వంటి ప్రాజెక్టులతో పాన్ ఇండియా రేంజ్లో తన సత్తా చాటుతున్నాడు. తాజాగా తన 55వ సినిమా వివరాలను ఆయన పంచుకుంటున్నారు అని చెప్పి కూడా మరి ధనుష్ సినిమాలో కూడా ఈమె ఛాన్స్ కొట్టేసినట్టుగా కూడా మరి ప్రచురించారు. ఇప్పుడు 900 కోట్ల ఆస్తి, తొలి జీతం ఎంతంటే బాలీవుడ్ రిచెస్ట్ హీరోయిన్ అందాల రాసి ఎవరంటే ఐశ్వర్య రాయ్ పేరే వినిపిస్తుంది. ఒకప్పుడు సినిమా రంగాన్ని ఏలిన ఐష్ ఆస్తి విలువ దాదాపుగా 900 కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడం అంత ఈజీ కాదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్న ఐశ్వర్య తొలి సంపాదన ఎంతో చూద్దాం. తొలిసారి సంపాదన ఎంతంటే బాలీవుడ్ నిర్మాత అయిన శైలేంద్ర సింగ్ తాజాగా ఇంటర్వ్యూలో కెరీర్లో ప్రారంభమైన ఒడిదుడుకుల గురించి వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ, నేను ఐశ్వర్య రాయ్ తొలిసారి చూసినప్పుడు ఆమెకు 18 లేదా 19 ఏళ్ళు ఉంటాయనుకుంటా. 5,000 రూపాయలకి మరి 3 యాడ్స్లో నటించింది. అలా మొదలైంది. ఒక దాంట్లో అయితే బ్యాక్గ్రౌండ్ ఎక్కడో ఉందంటే కానీ ఐశ్వర్య లుక్స్ అందరినీ ఆకర్షించేవి. దీంతో వాణిజ్య ప్రకటనలో నటించమని ఆఫర్లు రావడం మొదలయ్యాయి. మరి అదేవిధంగా ఈయన ఫిరాక్ ఫిర్మిలింగే, ఫేజ్ 3 వంటి పలు సినిమాలు నిర్మించారు. ఇక జర్నీలో 1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని కూడా మరి ఐష్ గురించి ఒక కథనం అయితే రాశారు. కేవలం 5,000 రూపాయలకి 3 యాడ్లు చేసిన ఐశ్వర్య రాయ్ ఈ రోజున 900 కోట్లు సంపాదించి ఒక్కో మెట్టు ఎట్టుకున్నటువంటి మామూలు విషయం కాదు అని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా మరొక వార్తాపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్ అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక అదేవిధంగా చేసింది మహాపచారం. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం ద్వారా వ్యక్తిగత గోప్యతను హరించడమే కాకుండా కేసీఆర్ అనుకో ఎదురుదాడి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడి కూడా జగన్ అనుకో ఎదురుదాడి చేస్తుంది. మేమంతటి వాళ్ళం ఇంతటి వాళ్ళం మమ్మల్నే తప్పుపడతారా అంటే కుదరదు. మమ్మల్ని ఏమైనా అంటే మా సోషల్ మీడియా కూలీలతో ఎదురుదాడి చేస్తామని దబాయించిన లాభం లేదని మరి చెప్తుంది. అక్కడ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అనుకో ఎదురుదాడి చేస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ అనుకో అదేవిధంగా ఎదురుదాడి చేస్తుంది. 2 పార్టీలు మరి ఒకే పడవలో ప్రయాణిస్తున్నాయని కూడా మరి ప్రచురించడం
జరిగింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన అబద్ధమని సిట్ తేల్చిందని జగన్ అడ్డుకో ఓదర కొడుతున్నారు. నిజానికి సిట్ దర్యాప్తు నివేదిక అధికారికంగా విడుదల కాలేదు. జగన్ రెడ్డి హయాంలో లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కొవ్వు అవశేషాలు కనిపించాయని ఎన్డీటీవీ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రకటన చేశారు. ఇప్పుడు సిట్ విచారణ నివేదికలు అంతకంటే దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు తిరుమలకు సరఫరా అయ్యింది అసలు నెయ్యే కాదని, ఆవులు లేవు, నెయ్యి ఉత్పత్తి కాలేదు, పామాయిల్లో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి పేరుతో మరి ఇది తయారు చేశారని మనం ఇందాక చెప్పుకున్నాం. అదేవిధంగా మరి ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక బూతుల రాంబాబు బరితెగింపు, రాయలేని భాషలో సీఎంపై బూతులు, అంబట్టి అరెస్ట్, రాంబాబు తీరుతో రోజంతా రగిలిన గుంటూరు. మరి ఇందాక దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇంత దౌర్భాగ్యంగా మరి మాట్లాడతాం ఒక మాజీ మంత్రికి, ఒక ప్రజానేతకి అయితే తగదు. ఇంత దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడినందుకు అంబటి రాంబాబుని అయితే అరెస్ట్ చేశారు. మరి వైసీపీ నేత అంబటి రాంబాబు అడ్డగోలుగా రెచ్చిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై బూతులతో విరుచుకుపడ్డారు. పోలీసుల సమక్షంలోనే చెలరేగిపోయారు. సీఎం చంద్రబాబుపై చేసిన బూతు వ్యాఖ్యలపై ప్రశ్నించడానికి ప్రయత్నించిన తెలుగుదేశం మహిళా కార్యకర్తలపైన అంబటి రాంబాబు నోరు పారేసుకున్నారు. మహిళలను తిట్టడం కూడా చాలా దారుణం, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ పోలీసులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో శనివారం గుంటూరు నగరం దాదాపు 8 గంటల పాటు హై టెన్షన్తో అట్టుడుగుపోయింది. కల్తీ నెయ్యిపై డైవర్షన్ పాలిటిక్స్, సిట్ ఛార్జ్షీట్ నేతృత్వంలోనే బూతు పురాణం. కల్తీని సమర్థించుకోలేక వైసీపీ మల్లగులాలు, దిక్కుతోచలేని పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ. రంగంలోటి అంబటి బాబుపై తీవ్ర వ్యాఖ్యలు. తానున్నానంటూ మాజీ మంత్రికి జగన్ అండగా. సిగ్గు నాడు అర్థం కాని బోసడికే అన్నందుకే విధ్వంసం, నేడు ఘోరమైన బూతు వాడితే సమర్థన. మందలించకపోగా ఫోన్ చేసి మరీ భరోసా ఇచ్చావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా తిడుతున్నారు. మరి మహిళలందరూ కూడా చీపుర్లు తిరిగేసి కొడతామని కూడా చెప్పడం మనమైతే చూడొచ్చు. ఇక కుప్పానికి ప్రగతికళ. కుప్పం నియోజకవర్గంలో శివపురం నివాసం నుండి ఈ సైకిల్పై ప్రజావేదిక వద్దకు వెళుతున్న సీఎం చంద్రబాబు అని కూడా ప్రచురించారు. ఇక ఎప్స్టీన్ ఫైల్లో మోడీ, ఇజ్రాయెల్లో ట్రంప్ కోసం మోడీ ఆడి పాడారు. అమెరికా సెక్స్ కుంభకోణం సూత్రధారి ఎప్స్టీన్ తాజాగా విడుదలైన పత్రాల్లో ప్రధాని మోదీ పేరు, ఇజ్రాయెల్ పర్యటన తప్ప అంతా అబద్ధం భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసిందని కూడా ప్రచురించారు. ఇక నోటీసులు అక్రమమైన విచారణకు వస్తున్నానంటూ నందినగర్లో నేడు విచారణ కేసీఆర్ ఓకే 3 గంటలకు అందుబాటులో ఉంటానని మరి కబురు చెప్పారని కూడా మరి కూడా ప్రచురించారు. ఇక విమానాశ్రయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తున్న పట్నాల ఉమాదేవి, ఆమె కుటుంబ సభ్యులు. మరి కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డను కోల్పోయా డిప్యూటీ సీఎంకు మహిళ ఫిర్యాదు చేశారు. బాధితురాలను కుటుంబంతో సహా సచివాలయానికి తీసుకురావాల్సిందిగా అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారని కూడా ప్రచురించారు. ఇక చేసింది మహాపచారం. ఇందాక మీరు ఏదైతే చెప్పారో మరి దాని గురించి కూడా రాశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి నిప్పుతో చెలగాట మాడుతున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులను సెంటిమెంట్తో కూడిన అంశాలపై టచ్ చేస్తూ తుచ్చమైన రాజకీయ ప్రయోజనాల కోసం ధర్మానికి న్యాయానికి ప్రతీకలను చెప్పుకుంటున్న మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలపై నిందలు వేస్తున్నారా? నీతి నిజాయితీలకు తాము నిలువెత్తు నిదర్శనమని భావించుకుని ఈ రూరు పెట్టుకుని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం అంత ఈజీగా లభించదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ముదురుతున్న జగడం విషయానికి వద్దాం. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయని, కేసీఆర్ విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని భారత రాష్ట్ర సమితి నాయకులు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చేసినా అది లోక కళ్యాణం అని కోరుకునే బీఆర్ఎస్ నాయకులు బలంగా నమ్మారు. ఓవరాల్గా ఏంటంటే మీరు మీ సాఫ్ట్ కార్నర్ ద్వారా మీరు ఉండి ముఖ్యమంత్రులు ఇద్దరు ఇప్పుడు ఉండి మాజీల్ని మరి పెద్దోళ్ళని చేసే క్రమం మీరు చేస్తున్నారని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రాయటం అయితే జరిగింది. ఓవరాల్గా ఇక నవదిన ప్రార్థనలు ప్రారంభం. గుణదల లూర్ధుమాత 102 మహోత్సవాల నవదిన ప్రార్థనలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యే విజయవాడ క్యాథలిక్ డయాసిన్ మోస్ట్ రెవరెండ్ బిషప్ తెలగత్తోటి జోసెఫ్ రాజారావు గుణదల పుణ్యక్షేత్రం వద్ద మరియామాత మరి పతాకాన్ని ఆవిష్కరించారు. మరి దాన్ని మనం చూడొచ్చు. ఇక కల్తీ నెయ్యి కలవరం అని చెప్పి, లస్కర్ పరేషాన్ అని చెప్పి, తిరునాళ్ల శోభ నేటి నుంచి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ళు, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ళకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. మరి తొలి రోజే 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు తిరుపతమ్మ గోపయ్య కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ని అయితే విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. ఇక మరింత కూలంకుషంగా ప్రజల నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి ప్రజలకు మధ్య వారధిలాగా మరి పనిచేస్తూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురిస్తున్న మరింత వార్తలను చూడాలంటే మహాదిన పత్రికను డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.